తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్బిటిఈటి బోర్డును మొత్తం పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ శక్తి స్కీమ్లోకి తీసుకురావడాన్ని దాదాపుగా పాలిటెక్నిక్ విద్యార్థి లోకమంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. వారందరూ కూడా మంత్రిని కలిశారు, అటు కమిషనర్ను కలిశారు, ప్రభుత్వానికి మెమరాండమ్స్ ఇస్తూ ఉన్నారు. మరొక వైపు ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తూ ఉన్నారు. మనతో పాటుగా కొంతమంది మంత్రి వివేక్ను కలిసినటువంటి విద్యార్థులు ఉన్నారు. అమ్మ, మీరు వివేక్ వెంకటస్వామి మంత్రి గారిని కలిశారా? వారు ఏం చెప్పారు మీకు అసలు? సార్, మేము ఎప్పుడైతే సార్ని కలిసామో సార్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం. అయితే సార్ ఏమంటున్నారంటే, నేను మీ క్వశ్చన్స్ వింటున్నారు, చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా అని అంటున్నారు, దానికి కొంచెం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది చెప్తుండగానే ఆగండి మీరు చెప్పండి అంటూ ఇట్లా డైవర్ట్ చేస్తున్నాడు మైండ్ని. ఇలా చేస్తూ చేస్తూ ఆయన లాస్ట్కి ఆయన కోపం వచ్చేసి ఆయన ఏమని చెప్పిండంటే, నేను ఇక్కడ మిమ్మల్ని ఎన్షోర్ చేయడానికి వచ్చిన లాటరల్ ఎంట్రీ ఉంటుంది, మీరు అనుకుంటున్నట్టే ముందులానే ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ కిందనే ఉంటుంది అనుకుంటా చెప్పేసి నేను చెప్పాలనుకునే చెప్పేసిన అని మేము అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయారు. మధ్యలో నుంచే వెళ్ళడం వల్ల మేము ఇంకేం అడగలేకపోయినాం. మీరు ప్రధానంగా ఏమేమో డిమాండ్స్ పెట్టారు మినిస్టర్ ముందట? మినిస్టర్ వాటికి ఎలాంటి సమాధానం ఇచ్చారు? సార్, మేము ఫస్ట్ జియో 97ని విత్డ్రాల్ చేయాలని చెప్పినాం. ఎందుకు చేస్తారమ్మా, ఎందుకు చేస్తారు? అట్లా ఒకసారి జియోని పాస్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని విత్డ్రాల్ చేయడం అనేటివి ఉండదు, అంత ఈజీ కాదు. గవర్నమెంట్ చాలా ఆలోచించి చేసిన పని కదా అని అంటే, సార్ కన్నా అది ప్రైవేట్ సెక్టార్లో ఉందంట కదా, గవర్నమెంట్ సెక్టార్ అయితే మేము మా సర్టిఫికేట్కి ఒక వాల్యూ ఉంటుంది కదా సార్ అని అంటే, ఇప్పటికైనా ఎస్బిటెట్ వాళ్ళనే ఉంచుతామమ్మా, మీ టీచర్స్ని మీకే ఉంచుతాం, మీ ఫ్యాకల్టీ మీకే ఉంటుంది, మేము ఎస్బిటెట్ నేమ్ తీయట్లేం కానీ శక్తి స్కీమ్ని ఎస్బిటెట్లో జాయిన్ చేస్తామని అంటున్నారు. ఎందుకు సార్ కొత్త మళ్ళీ శక్తి స్కీమ్ని తీసుకురావడం? ఉన్న ఎస్బిటెట్ కొంచెం మాడిఫై చేసి అయిపోతుంది కదా. మేము కూడా అదే చెప్పినాం ఆ రోజు. ఎస్బిటెట్ ఇప్పుడు ఒక 600 crores ఏమో ఇస్తాం, దానివల్ల మంచిగా చేపిస్తాం, మీకు ఇంకా చాలా స్కిల్స్ నేర్పిస్తాం, అది ఇది అని అంటారు. ఆ స్కిల్స్ ఏదో ఈ ఎస్బిటెట్లో ఉన్న మాకు మా స్టడీస్లోనే ఇంకొంచెం ఆ స్కిల్స్ని యాడ్ చేయండి, టెక్నికల్గా స్కిల్స్గా ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతాం, ఇంకా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్తాం. మమ్మల్ని ఎస్బిటెట్లోనే ఉంచి ఈ ఎస్బిటెట్కే మీరు మనీ ఇచ్చి ఇంకొంచెం మాడిఫై చేసి ఉండాలి. కానీ ఈ ఎస్బిటెట్ని కాదని మమ్మల్ని ఐటీ వాళ్ళతో మెర్జ్ చేస్తామని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మా సర్టిఫికేట్కి వాల్యూ లేకుండా మాకు ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇంకా ఆయన మాకు సార్ ఏమంటున్నారంటే, నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుందో నేను చెప్పలేను, నెక్స్ట్ గవర్నమెంట్ నేను మీకు 100% షూరిటీ ఇవ్వట్లేను, మీకు గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుందా, మీకు మనీ ఉంటాయా, మీ కాలేజ్కి ఇవ్వాల్సిన అంటే మేము పే చేయాల్సిన మనీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని ఆయన చెప్పట్లేడు. ఇంకా లాటరల్ ఎంట్రీ ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, ఒక క్లారిటీ ఇచ్చిర్రు, కానీ మీరు మంచిగా మేము ఏమన్నామంటే, మళ్ళీ మీరు ఇప్పుడు జియో 97ని ఆల్రెడీ రివీల్ చేసిర్రు కదా, ఆ రూల్స్ని కొంచెం చేంజ్ చేస్తూ మళ్ళీ ఇంకొక జియోని పాస్ చేయండి, మాకు అనుకూలంగానే ఉండాలి, అప్పటి వరకు మేము మీ ప్రొటెస్ట్ ఆపము అని చెప్తే, ఎందుకు ఆపరో మేము కూడా చూస్తాం. మేము మీకోసమే ఆలోచించి మీ ఫ్యూచర్ కోసమే ఆలోచించినామని చెప్తున్నారు. ఈ ప్రతి ఒక్క విషయాన్ని మీరు అంటే ఇంకా మంచిగా నోటీస్ చేస్తూ ప్రతి స్టూడెంట్కి అర్థం కావాలి, మాకు కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటేనే కదా ఎవరైనా ఒప్పుకునేది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జియోఎంఎస్ 97 ఒకవేళ విత్డ్రా చేయము ప్రభుత్వం నుంచి అంటే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది మీ నుంచి? మేమైతే ఇంతే ప్రొటెస్ట్ చేస్తాం, కంటిన్యూషన్ ఇంకా పక్కా. క్లాసులు బైకట్లా ఉంటాయి, పోతే ఓనీ క్లాసెస్ అని అంటాం. మా ఫ్యూచరే నాశనం అయిపోతుంది అన్న తర్వాత ఆ క్లాసెస్ ఉంటే ఎంత? ఇక మేమైతే ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రొటెస్ట్ అయితే చేస్తాం. మహా అయితే సీఎం వరకు కూడా పోతాం. సీఎం ఇప్పుడు కొంచెమన్నా కనికరం చూపించాలి మా పైన, ఈ జియో 97ని విత్డ్రాల్ అన్నా చేయాలి. ఇన్ కేస్ మేము విత్డ్రాల్ చేయలేము అంటే ఇందులో ఉన్న కొన్ని రూల్స్ అన్నిటిని మాడిఫై చేయాలి. మీరు ఏ పాలిటెక్నిక్ లో చదువుతున్నారు? ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్. ఏంది అసలు మీకు జియో నెంబర్ 97 వల్ల ఏమి ఇబ్బంది అవుతుందని తెలుస్తుంది? మాకు ఈసెట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు సార్, ఈసెట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, ప్లస్ లాటరల్ ఎంట్రీ కూడా ఉండదు. సో లాటరల్ ఎంట్రీ లేకపోతే మాకు 2 years మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మేము ఇంటర్ చదవాల్సి వస్తుంది. సో మాకు జియో నెంబర్ 97 రద్దు చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఇది జియో నెంబర్ 97 రద్దు చేయకపోతే స్టూడెంట్ పవర్ ఏంటో చూపిస్తాం. అమ్మ, ఇంకొంతమంది ఉన్నారు. మీరు కమిషనర్ని కలిసారా? కమిషనర్ ఏం చెప్తున్నారు? దేవసేన ఏం చెప్తున్నారంటే, సేమ్ ఉంటుంది మీకు, ఏం డిస్టర్బెన్స్ ఉండదు, యాజ్ యూజువల్ మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ దాని మీద ఏఐసిటీ అని కూడా వస్తుంది సర్టిఫికేట్ మీద అని చెప్తున్నారు. కానీ మాకు అది ప్రూఫ్గా డాక్యుమెంట్ ద్వారా సబ్మిషన్ చేయలేదు.
జియో నెంబర్ ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టినారు అంటే చెప్తారు అని చెప్పేసి చెప్పినారు. ఇంకా శక్తి అనేది ఫస్ట్ థింగ్ స్కీమ్ కాదు, అది ఒక డిపార్ట్మెంట్ అని కూడా చెప్పినారు. సో మాకు ఏది కావాలన్నా సర్టిఫికేట్ ద్వారానే మళ్ళీ రివర్స్లో కావాలి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఏం చెప్తున్నారు మేడం మరి రిటర్న్ గారు సమాధానం ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే సేమ్ ఉంటుంది, ఎస్బిటెట్ లాగానే ఉంటుంది, శక్తి డిపార్ట్మెంట్ కూడా హైయర్ ఎడ్యుకేషన్స్కి అన్నిటికీ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కానీ మాకు జియో నెంబర్లో అది లేదు. మీరు ఈ జీవోలో ఏమేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు ప్రధానంగా? మాకు ఫోర్త్ పాయింట్ ఒకటే ప్రాబ్లం, దాన్ని మాకు మెర్జ్ చేస్తా అని చెప్పినారు YISUలో. మాకు అది వద్దు, మాకు హైయర్ ఎడ్యుకేషన్స్ కావాలి. కాబట్టి మీరు శక్తి డిపార్ట్మెంట్ నుంచి అన్ని చేస్తూ ఉంటున్నారు కాబట్టి మాకు అన్ని డాక్యుమెంట్ ఫామ్లో మళ్ళీ రివర్స్లో మాకు రెస్పాన్స్ కావాలి. సో ఇది ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎలాంటి రిప్లై ఇచ్చారు మేడం మరి? రిప్లై అదే శక్తి స్కీమ్ కూడా సేమ్ ఏం ఉండదు, ఎస్బిటెట్ లాగానే ఉంటుంది, మీకు అన్నిటికీ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఫైనల్గా ఎస్బిటిని అయితే లేపేస్తాం అనేది క్లియర్ కట్లో చెప్తున్నారు. చెప్పలేదు, మాకు డాక్యుమెంట్ ఫామ్లో కావాలని చెప్పేసి మేము లాస్ట్లో మళ్ళీ అడగడం జరిగింది. మాకు ఇంకొకసారి మీటింగ్ కావాలని కూడా మేము అన్ని కాలేజెస్ వాళ్ళని వెళ్ళిన వాళ్ళు అడగడం జరిగింది. ఈ సెట్ ఉంటుందని చెప్తున్నారా? ఈ సెట్ ఉంటుందా ఉండదా అనే దానికి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? మాకు ఇంకా క్లారిటీ ఏమి ఇవ్వలేదు ఆ విషయం మీద. బట్ ఉంటుంది ఉండదు అనేది క్లారిటీగా అయితే ఏం చెప్పలేదు. ఒక మాట అన్నారు బట్ క్లారిటీగా అయితే ఏం లేదు. మేమైతే డాక్యుమెంటరీ ఫామ్లో వచ్చే వరకు మేము నమ్మదలుచుకోలేదు ఇవన్నీ. మాకు డాక్యుమెంటరీ ఫామ్లో అన్నీ కావాలి, ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్. ఒకసారి ఆ జీవో చూపించమ్మా, ఇది ప్రభుత్వం తెచ్చినట్టు చెప్పండి. అండ్ వి డిమాండ్ దట్ ఇన్ జీవో 4th point should be taken back. ఓకే, In జీవో నెంబర్ 97. ఆ ఫోర్త్ ప్లేస్ ఏంటిది? ఇట్స్ 4th point ఏం చెప్తుందంటే ఆల్ పాలిటెక్నిక్స్ ఆర్ బ్రాట్ అండర్ లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్తుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే అది ఒకటే పాయింట్, జీవో నంబర్ 97లో 4th point అనేది విత్డ్రా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఓకే, మీరమ్మా ఏ పాలిటెక్నిక్? సేమ్ అంతే, మేము కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరు కోరుకునేది ఏంటంటే జియో నెంబర్ 97లో 4th point రద్దు చేయాలి. ఆ 4th point ఏం చెప్తుందంటే అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ అండర్ శక్తి స్కీమ్ కింద మెర్జ్ చేయడం జరుగుతుంది అని చెప్తుంది. కాబట్టి ఆ ఒక్క పాయింట్ని రద్దు చేస్తే సరిపోతుంది అన్నట్టు చెప్తున్నాం. బ్రదర్ మీరేం చెప్తారు? ప్రధానంగా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందంట ఈ స్కిల్ యూనివర్సిటీ శక్తి స్కీమ్లో చేర్చితే? ఈ శక్తి స్కీమ్లోకి శక్తి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మాకు స్కిల్ యూనివర్సిటీ చేసి మమ్మల్ని దాని ఏమంటారు 2 years ట్రైనింగ్ ఇస్తారంట. 2 years తర్వాత మేము మళ్ళీ బీటెక్ చదవాలంటే మళ్ళీ ఇంటర్ చేయాలి. ఇంటర్కి మనీ పైసలు అయితే మళ్ళీ బీటెక్కి కూడా ప్రైవేట్ సెక్టర్, మేము ఈ సెట్ రాసి మొత్తం ఫ్రీగా సీట్ తీసుకోవాలనుకుంటుంటే బీటెక్ ప్రైవేట్ సెక్టార్లో, ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రైవేట్ సెక్టార్లో కలుపుతున్నారు. ఇప్పుడు మన బీటెక్కి ప్రైవేట్ సెక్టార్ ఏందనుకో మాకు సంవత్సరానికి 1,75,000 అవుతాయి. అట్లా 4 సంవత్సరాలకి 7 లక్షల దాకా అవుతాయి. అట్లా మమ్మల్ని కాకుండా మేము గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటట్టు చూసుకునేటట్టు ఉంటే బాగుంటుంది. కాకపోతే ఈ జియో 97 వల్ల మాకు చాలా నష్టాలు ఉన్నాయి. పైసలు వేస్ట్. మేము చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం, చాలా పూర్ మిడిల్ క్లాసు. అటు ఇంటర్కి ఫీజులు కట్టలేక, అంత లక్షలు కట్టలేక, ఫ్రీ సీట్ కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ప్రైవేట్ సెక్టార్లో, మళ్ళీ ఇది కూడా ప్రైవేట్ సెక్టార్లో వేస్తే మేము ఎక్కడికి చదవాలండి? మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మాకు మనీ లేవని మేము గవర్నమెంట్ సెక్టార్కి వస్తే మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేస్తే చదువుకోలేము మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జియో 97ని రద్దు చేయాలి మేము, అదే కోరుకుంటున్నాం. ప్లస్ మేము దాని ఏమంటారు ఎంతమంది పూర్గా వాళ్ళు వచ్చినా ప్రైవేట్గా పంపిస్తారంట. స్కిల్ యూనివర్సిటీ చేసి ఈ ఐటీకి మమ్మల్ని ఐటీకి మాకు అసలు మెర్జ్ సంబంధమే లేదు. మాకు స్కిల్స్ కావాలి, అది పాలిటెక్నిక్లో కూడా దొరుకుతుంది. కావాలంటే కొన్ని స్కిల్స్ పాలిటెక్నిక్లో యాడ్ చేయండి, కానీ మొత్తమే స్కిల్ యూనివర్సిటీ చేసి మాకు ఎడ్యుకేషన్ లేకుండా, జాబ్ ఆపర్చునిటీ కూడా, మొత్తం ప్లేస్మెంట్స్ లేకుండా చేయకని చెప్తున్నాం మేము ఒకటే. మనతో పాటుగా ఈ జేఏసీ చైర్మన్ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ అక్షయ్ కుమార్ ఉన్నారు. ప్రధానంగా ఏం చెప్తావు నువ్వు? ఓల్డ్ స్టూడెంట్స్ తరఫు నుంచి ఎలాంటి డిమాండ్ చేస్తావు? ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలలో ఈ స్కిల్స్ నేర్పించడం కోసం గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని SDC కూడా నడుస్తుంటుండే. మరి అదేవిధంగా టాస్క్ కార్యక్రమం ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తుంటుండే. ఈరోజు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలోనే కరికులం ప్రకారం 6 నెలలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పీరియడ్ లోపల NADS ద్వారా రిజిస్టర్ అయినటువంటి సంస్థలోకే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా విద్యార్థులు పంపించడం జరుగుతుంది. ఇన్ని విధానాలు ఆల్రెడీ సాంకేతిక విద్యా శాఖ పరిధిలోని SBT బోర్డు పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతుండగా ప్రత్యేకంగా మళ్ళీ ఏదో స్కిల్ అనే పేరుతోటి తెలంగాణ విద్యా చట్టం 1982 నుంచి పాలిటెక్నిక్ కళాశాలను తొలగించి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీకి అప్పచెప్పే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టం 2024 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వస్తుంది. మరి అక్కడ మొత్తం అజమాయిషి అంతా
కార్పొరేట్ సెక్టర్లో అజమాయిషీ జరుగుతుంది. మరి వాళ్ళు రేపటి రోజున ఈ రకరకాల వాళ్ళకి అనుగుణమైనటువంటి కోర్సులు తీసుకొని మరి ఆ కోర్సులకు గుర్తింపు లేకపోతే అక్కడికి వచ్చే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. నెంబర్ 1. రెండవ విషయం ఏంటి అంటే ఇప్పుడు కొనసాగుతున్న విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఆ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు SBTET బోర్డు ధృవీకృత సర్టిఫికేట్ వస్తుంది. అది AICTE ఆమోదంతో ఉంది. NBA గుర్తించింది, ISO వంటి సంస్థలు గుర్తించిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను. ఈ పాలిటెక్నిక్ చదివిన వ్యక్తులు ఏదైతే AEE, AE, RRB, DRDO ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే ప్రవేశ పరీక్షలు ఉంటాయో ఉద్యోగరీత్యా వాటికి వీటి యొక్క గుర్తింపు అనేది ఉంటుంది. రేపటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టం పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు చదవడం ద్వారా ఆ సర్టిఫికేట్ గుర్తింపు లేదని చెప్పేసి ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాల లోపల ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకు మరి ప్రభావితం అయితే వీళ్ళ భవిష్యత్తు జీవితాలే నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టంలో కలుపుతూ ఉంటుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వ్యతిరేకించడానికి 2 ముఖ్యమైన కారణాలు. ఈ రోజు అందులో కలపడం వల్ల ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో మరి ప్రభుత్వం మేము పూర్వ విద్యార్థులము అదేవిధంగా ప్రస్తుత అధ్యాపక బృందము పాఠశాల లోపలికి వెళ్ళి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు వస్తే మరి మీకు మంచి విద్య ఇంజనీరింగ్ నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అతి తక్కువ ధరలో పూర్తవుతుంది, మరి ఇంజనీరింగ్ స్థాయి విద్య నేర్చుకుంటారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. మరి ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులకు ఒక భరోసా లేకుండా మరి భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది అంటే ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వాళ్ళు ఇష్టారీతిన ఎంట్రన్స్ ఫీజులు పెంచుకునే పరిస్థితి, ట్యూషన్ ఫీజులు ఇష్టారీతిన పెంచుకునే పరిస్థితి, సర్టిఫికేట్ ఫీజులు ఇష్టారీతిన పెంచుకునే పరిస్థితి, ఎవరైనా విరాళం ఇస్తే ఈ పాలిటెక్నిక్ అస్తిత్వాన్ని మడుగను ప్రసిద్ధం చేసే విధంగా ఆ పాలిటెక్నిక్ పేరును కూడా ఆ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తుల యొక్క పేర్లు మార్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా చట్టంలో క్లియర్గా చెప్పినారు ఆ కార్పొరేట్ సెక్టర్లకు ఏమైనా నష్టం జరిగితే అక్కడ ఉన్నటువంటి అసెట్ను ఆస్తులను కూడా వేలం వేసుకోవచ్చు కానీ లేదంటే వాటిపైన రుణాలు తీసుకోవచ్చు కానీ మరి వాటిని దారదత్తం చేయొచ్చనే విధంగా ఆ చట్టం రూపకల్పన చేయడం ఉంది. ఈరోజు వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భూములు కానీ పాలిటెక్నిక్ భూములు ఆస్తులు మరి ప్రైవేటు వ్యక్తుల చేతిలో అప్పనంగా పెట్టే పరిస్థితుంది. దీనివల్ల పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ కావడంతో పాటు పాలిటెక్నిక్ ఆస్తులు అనేటి మరి పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రైవేటీకరణ ఆపండి, ఈ ఏదైతే వ్యాపారవేత్తల చేతుల్లో పాలిటెక్నిక్ ఆస్తులు పెట్టడానికి ఆపండి. మరి ఇప్పుడు ఏదైతే విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు కావచ్చు భవిష్యత్తులో రాబోయే విద్యార్థులకు కావచ్చు విద్యా ప్రైవేటీకరణ జరగకుండా ఆపండి. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పటిష్టంగా ఉంది. ఈరోజు పాఠశాల లోపల అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి, ప్రభుత్వ వ్యవస్థలో ఇంటర్ కళాశాలలో అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి. కానీ బలంగా అడ్మిషన్లు జరుగుతున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది పాలిటెక్నిక్ కళాశాల వ్యవస్థ. మరి ఆ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయకండి అని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో కూడా ఏదైతే పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత పాలిటెక్నిక్లోనే బోధన సిబ్బందిగా పనిచేసి పాలిటెక్నిక్ వ్యవస్థలో సిస్టంలో అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే ప్రైవేట్ చట్టంలో కలపడం వల్ల అదొక ప్రైవేట్ యూనివర్సిటీ కావడం వల్ల అక్కడ ఉద్యోగుల భర్తీ కూడా ఎవరి చేతిలో జరగబోతుందంటే ఇప్పుడు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానో లేదంటే ప్రభుత్వం ద్వారా జరిగే పరిస్థితి లేదు. అక్కడ ప్రత్యేకమైనటువంటి సెలక్షన్ ప్యానల్ ద్వారా నియామకాలు జరుపుకుంటే దొడ్డిదారిని అనేక మంది నైపుణ్యం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అదేవిధంగా మరి ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఎవరో వచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు నిరుద్యోగులకు కూడా ఇది ఆటంకం కలిగే చట్టము జీవో. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఆ చట్టం నుంచి సెక్షన్ ఏదైతే యాక్ట్ నెంబర్ 14/2024 యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చట్టం ఉందో ఆ చట్టం నుంచి పాలిటెక్నిక్ కళాశాలను మినహాయించాలని చెప్పేసి 97 జీవోలో పాలిటెక్నిక్ కళాశాలను విలీనం చేస్తామని చెప్పేసి 16/6/2026 తీసుకున్నటువంటి 97 జీవో ఏదైతే ఉందో ఆ జీవో నుంచి పాలిటెక్నిక్ కళాశాలను చేర్చడానికి విరమించుకోవాలని చెప్పేసి మరి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లేబర్ డిపార్ట్మెంట్కు ఏదైతే శక్తి పేరిట ఒక అందమైన పేరు పెట్టి ఈ లేబర్ డిపార్ట్మెంట్కు బదలాయింపు చేస్తూ ఉన్నారు. ఇది విద్యా వ్యవస్థ, విద్యార్థులు చదువుకునే వ్యవస్థ. మరి కాబట్టి దయచేసి ఈ విద్యా వ్యవస్థను కొనసాగించండి. విద్యాశాఖ పరిధిలోనే పాలిటెక్నిక్ కళాశాలలు నిర్వహించబడాలి, లేబర్ శాఖకు బదలాయింపు చేయబద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ లేబర్ శాఖ పరిధిలో ITIలు కానీ ATSలు కానీ నడుస్తూ ఉన్నాయి. మీకు అంతగానో అభివృద్ధి చేయబడితే ఆ ITIలు కానీ ATSలు కానీ అభివృద్ధి చేసుకొని వాళ్ళ అడ్మిషన్ శాఖ పెంచుకోరు. కానీ ఈ మంచిగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ వ్యవస్థను మాత్రం విద్యాశాఖ పరిధి నుంచి తొలగించి లేబర్ శాఖల పరిధిలో కలిపేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రస్తుతం కొనసాగుతున్న లక్షలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులే కాదు, ఇది 70 ఏళ్ల పాలిటెక్నిక్ వ్యవస్థ, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఈ విద్యా వ్యవస్థ మొత్తం పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా GOMS నెంబర్ 97ని విరమించుకోవాలని, లేదు అంటే దానిలో ఉన్నటువంటి క్లాస్ 4ని దాన్ని తీసివేయాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భం చూస్తాము. లేని ఏడల మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాసులను అటెండ్ చేయము, దాంతోపాటుగా మా యొక్క లైఫ్లో నాశనం చేసుకోవడానికి సిద్ధంగా లేమనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివేలుగు, హైదరాబాద్.